హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యూట్ అయిన కొరియన్ మూవీని చూడబోతున్నాం. సూపర్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రామా స్టార్టింగ్ లోని ఈ డ్రామా హీరోయిన్ ని చూపిస్తారు. బ్లూ కలర్ డ్రెస్ లో క్యూట్ గా చబ్బీగా నిల్చోంది. తినే ఈ డ్రామా హీరోయిన్ జూనా. తినకి ఈ రోజు బర్త్డే అని ఫ్రెండ్స్ అందరూ క్లాస్ లోపలనే కేక్ కటింగ్ అంతా చేసి సెలబ్రేట్ చేస్తుంటారు. అప్పుడు హీరోయిన్ పక్కన నిల్చోన్న అబ్బాయి, కేక్ ని కట్ చేసావు కదా, ఇంకేం కేక్ ని తీసి తిను అన్నప్పుడు హీరోయిన్, లేదు నేను డైట్ లో ఉన్నాను, నేను సన్నగా అవ్వాలి, సో నాకు ఈ కేక్ అంతా వద్దు అన్నట్లు చెప్పగా ఆ అబ్బాయి, కానీ నీ బర్త్డేకి నువ్వే కేక్ తినకపోతే ఎలా, ఒకే ఒక పీస్ చిన్నది తీసి తిను అన్నప్పుడు హీరోయిన్ చాలాసేపు ఆలోచిస్తుంది, తిన్నామా వద్దా అని. ఆ తరువాత సరే తిన్నాం, ఒక్కరోజే కదా ఏం కాదు అని ఇప్పుడు కేక్ ని తీసి తింటుంది. చిన్నగా ఒక పీస్ తీసుకుంటుంది అని చూస్తే మొత్తం ఆ కేక్ ని తీసి నోట్లో పెట్టుకుంటుంది. ఇదేనా మీ ఊర్లో చిన్న పీస్ అంటే అన్నట్లు అక్కడ ఉన్న అందరూ హీరోయిన్ ని అంత షాకింగ్ గా చూస్తుంటారు. ఫ్రెండ్స్ అయితే పగలబడి నవ్వుతుంటారు. కానీ హీరోయిన్ పక్కన నిల్చోన్న ఈ అబ్బాయి మాత్రం హీరోయిన్ అలా తింటున్నా ఎంత బాగా తింటుంది అన్నట్లే మైమర్చి చూస్తుంటాడు. యాక్చువల్లీ వీడే ఈ డ్రామా హీరో లిన్. హీరోకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం. కానీ హీరోయిన్ దగ్గర ఇంకా వాడి ఫీలింగ్స్ గురించి చెప్పనే లేదు. వీళ్ళిద్దరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా. సో ఇప్పుడు సడన్ గా తన దగ్గరికి వెళ్ళి లవ్ చేస్తున్నా అని చెప్తే తను ఎక్కడ యాక్సెప్ట్ చేయకుండా పోతుందేమో అని హీరో భయపడి హీరోయిన్ దగ్గర వాడి ఫీలింగ్స్ గురించి చెప్పకుండానే ఉంటాడు. కానీ అప్పుడప్పుడు ఇండైరెక్ట్ గా వాడి ఫీలింగ్స్ ని తన దగ్గర చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ అదంతా అర్థం చేసుకోదు. వాడి దగ్గర ఎప్పటిలానే క్యాజువల్ గానే ఉంటుంది. ఇప్పుడు కూడా తను తిన్న కేక్ నోటికంతా అంటుకోంది అని హీరోనే తెలుస్తుంటాడు. అప్పుడు హీరోయిన్, అవును ఒక్క పీస్ కేక్ లో ఎంత క్యాలరీస్ ఉందేంటి అని ఇప్పుడు ఆ కేక్ బాక్స్ ని తీసి చూస్తే అందులో 150 క్యాలరీస్ అన్నట్లు వేసింది. హీరోయిన్ కూడా పర్లేదు 150 క్యాలరీసే ఉంది, నేను కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుందేమో అని అనుకున్నా అన్నప్పుడు అక్కడ హీరో హీరోయిన్ ఫ్రెండ్స్ నిల్చుంటారు. వాళ్ళు ఇప్పుడు అది కేక్ మొత్తం 150 క్యాలరీస్ కాదు, ఒక్క పీస్ మాత్రమే 150 క్యాలరీస్ అన్నట్లు చెప్పగా హీరోయిన్ కి అంతే, అయ్యయ్యో మొత్తం కేక్ నేనే తినేసా కదా, అయితే ఇన్ని రోజులు నేను చేసిన డైట్ అంతా వేస్టా అని చెప్పి ఇప్పుడు బయట కూర్చొని ఫుల్గా నీళ్లు తీసి తాగుతుంటుంది. ఫ్రెండ్స్ అయితే నువ్వెందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు, మరి నేను నా వెయిట్ ని తగ్గించడానికి ఎంత కష్టపడుతున్నా అని తెలుసా, ఒక్క రోజులో అట్లీస్ట్ 2 లీటర్స్ నీళ్ళైనా తాగాలి అంట, అప్పుడే త్వరగా వెయిట్ లాస్ అవుతామంట, అందుకే నేను ఇంత నీళ్లు తాగుతున్నా అన్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్, ఇప్పుడు నువ్వు వెయిట్ తగ్గాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, నువ్వు ఇప్పుడు చూడటానికి చాలా అందంగానే కదా ఉన్నావు అని అడిగినప్పుడు హీరోయిన్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. ఏమని చూస్తే ఒకరోజు హీరోయిన్ స్కూల్ రెస్ట్ రూమ్ లో వాళ్ళ క్లాస్ అమ్మాయిల దగ్గర నిల్చొని మాట్లాడుతున్నప్పుడు అందులో ఒక అమ్మాయి అద్దం ముందు నిల్చొని, నేను మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను, త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ ని చూసి, నువ్వు వెయిట్ లాస్ అయ్యేటప్పుడు నాకు చెప్తావా, మన ఇద్దరం కలిసే వెయిట్ లాస్ అవుదామన్నప్పుడు హీరోయిన్, ఏంటి వెయిట్ లాసా, నేను ఇంతవరకు అలా అంతా చేయనే లేదు కదా, నాకు దాని గురించి అంతా ఏం తెలీదు అన్నప్పుడు, ఏంటి ఏం తెలీదా, నువ్వు ఇప్పుడే ఇంత లావుగా ఉన్నావు, ఇంకా కొన్ని రోజులు ఇలానే ఉన్నావు అంటే ఆ తరువాత నువ్వు అస్సలు వెయిట్ లాస్ అవ్వలేవు, నీకు చాలానే కష్టమైపోతుంది, ఆ తరువాత నిన్ను ఏ అబ్బాయి కూడా డేట్ చెయ్యడు అన్నట్లు చెప్పగా అంతే. అదంతా విని హీరోయిన్ కి చాలానే బాధేసింటుంది. కానీ పైకి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే క్లాస్ లో ఈ బాయ్స్ గర్ల్స్ అందరినీ కంబైన్ చేసి కూర్చోపెట్టడానికి అందరి ప్లేసెస్ ని చేంజ్ చేస్తుంటారు. అంటే ఒక బెంచ్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అన్నట్లు కూర్చోపెట్టుంటారు. సో హీరోయిన్ పక్కన కూర్చోవడానికి ఒక అబ్బాయి వస్తాడు. చాలా హ్యాపీగా వచ్చినోడు ఇప్పుడు హీరోయిన్ పక్కనే వాడి ప్లేస్ అని తెలిసి, నువ్వే పందిలా ఉన్నావు, నీ పక్కన కూర్చోవాలా నేను ఇప్పుడు, అంతా నా టైం అని అలానే విసుక్కుంటూ వెళ్ళి జూనా పక్కన కూర్చుంటాడు. అదంతా విని జూనాకి ఒకలా అయిపోతుంది. అయినా నవ్వుతూ వాడి దగ్గర స్వీట్ గానే మాట్లాడుతుంది, నీకు ప్లేస్ సరిపోలేదా, నేను కాస్త జరుపుకుంటాను, నువ్వు కంఫర్ట్ గా కూర్చో అంటుంది. అప్పుడు కూడా వాడు, అవును నువ్వు లావుగా ఉన్నావు కదా, అందుకే ప్లేస్ సరిపోవడం లేదు, సో నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలి, నేనంతా అడ్జస్ట్ చేసుకోలేను అన్నట్లు జూనాని అవమానించేలా మాట్లాడింటాడు. సో ఆ తరువాతనే జూనా ఎలా అయినా వెయిట్ లాస్ అవ్వాలి అని డైట్ చేయడం స్టార్ట్ చేసింటుంది. ఇప్పుడు ఈ విషయం అంతా ఫ్రెండ్స్ దగ్గర చెప్పగా వెంటనే హీరో జూనా బుగ్గల్ని గిల్లి, నేను ఎప్పుడు నిన్ని చాలా ధైర్యమైన అమ్మాయిగానే కదా చూశాను, కానీ ఇప్పుడేంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు నువ్వు అలా ధైర్యంగా ఉండాలి అని నేను అనుకుంటున్నా, ఎవరో నీ మీద ఫన్ చేస్తున్నారు అని చెప్పి నిన్ని నువ్వు మార్చుకోవాలి అని అంతా ఏం లేదు, నీకు నచ్చి నువ్వుగా నీ కోసం వెయిట్ లాస్
లాస్ అవ్వాలి అని అనుకుంటే నువ్వు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వు. కానీ వేరే వాళ్ళ కోసం నువ్వు ఇలా చేయడం ఏం బాలేదు. నీకు నచ్చితే చెయ్యి, లేదంటే వద్దు. నువ్వు నాకన్నా స్ట్రాంగ్ అయిన అమ్మాయివి కదా. సో ఎవరో నిన్ను ఏమో అన్నారు అని అంతా నువ్వు ఫీల్ అవ్వకు అని జూనాని మోటివేట్ చేసి ఓదార్చుతుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే హీరోయిన్ క్లాస్ లో కూర్చొని నిన్న హీరో చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోంటుంది. వాడు చెప్పింది కరెక్టే కదా, నేనెందుకు వేరే వాళ్ళ కోసం అంతా వెయిట్ లాస్ అవ్వాలి, నాకైతే నేను ఇప్పుడు బాగానే ఉన్నా అని అనిపిస్తుంది అన్నట్లు ఆలోచిస్తూ కూర్చోన్నప్పుడు కరెక్ట్ గా హీరో తన కోసం ఫుల్ గా స్నాక్స్ అంతా తీసుకుని వస్తాడు. ఇదిగో తిను అని తినిపిస్తుంటాడు. కానీ హీరోయిన్ దాన్ని వాడికి తీసి తినిపిస్తుంది. ఇంకా హీరో సార్ దగ్గర చెప్పి వాడి ప్లేస్ ని జూనా పక్కన మార్చుకుంటాడు. ఆ విషయాన్ని ఇప్పుడు హీరోయిన్ దగ్గర చెప్పగా హీరోయిన్ కి చాలానే హ్యాపీగా ఉంటుంది. సో ఇద్దరు హ్యాపీగా మాట్లాడుతూ ఉన్నప్పుడు కరెక్ట్ గా ఈ బుల్లి చేయడానికనే ప్రతి క్లాస్ లోనూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు అక్కడికి వచ్చి లిన్ సార్ దగ్గర చెప్పి ప్లేస్ చేంజ్ చేసుకున్నావంట కదా, నీకు ఈ ప్లేస్ సరిపోయిందా లేదా అన్నట్లు చెప్పి ఇప్పుడు జూనాని చూసి ఏంటి అలా చూస్తున్నావు, నీ వల్లనే లిన్ ఇప్పుడు ఇలా కష్టపడుతున్నాడు, అందుకే చెప్పేది త్వరగా వెయిట్ లాస్ అవ్వమని. సన్నగా అవ్వాలి అంటే ఈ జ్యూస్లంతా అసలు తాగకూడదుమా, సో నేను తీసుకుంటాను, నువ్వు డైట్ లో ఉండు, అప్పుడే నువ్వు సన్నగా అవుతావు అన్నట్లు హీరోయిన్ మీద ఫన్ చేసి ఆ జ్యూస్ ని తీసుకుని అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిన హీరోయిన్ సైలెంట్ గా ఉండింటుంది. కానీ వాళ్ళు అనవసరంగా పందిలా ఉన్న తినకి అసలు ఈ చిన్న జ్యూస్ ఎలా సరిపోతుంది అన్నట్లు మాట్లాడగా అంతే హీరోయిన్ ఇంకా తరువాత కూడా సైలెంట్ గా ఉండలేకపోతుంది. రే ఏంటి ఇష్టానికి మాట్లాడుతున్నారు, నేను చూడటానికి లావుగా ఉన్నానా, అయినా నేను లావుగా ఉంటే మీకేంటి, సన్నగా ఉంటే మీకేంటి, దాని గురించి మీకెందుకు అంత బాధ, మర్యాదగా ఇక్కడి నుండి సైలెంట్ గా వెళ్తారా అన్నట్లు చెప్పగా వాళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతుంది అని సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెంటనే హీరో ఇది జూనా అంటే ఇలా కదా ధైర్యంగా ఉండాలి, నువ్వు ఈరోజు ధైర్యంగా మాట్లాడావు కదా, రారా క్యాంటీన్ కి వెళ్దాం, నా ట్రీట్ అని జూనాని పిలుచుకొని వెళ్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే క్లాస్ లో హీరోయిన్ తన ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరో కళ్ళు కూడా ఆర్పకుండా జూనాని చూస్తూ కూర్చుంటాడు. నీకెప్పుడు నా ఫీలింగ్స్ అర్థమవుతుంది జూనా, నువ్వంటే నాకు ఇష్టమని నేను నీకు రోజు ఇండైరెక్ట్ గా చెప్తూనే కదా ఉన్నాను, కానీ నువ్వు ఎందుకు అర్థం చేసుకొని అంటున్నావు అని మనసులోనే మాట్లాడుతూ చూస్తూ ఉన్నప్పుడు అక్కడ హీరోయిన్ కొత్తగా మేకప్ అంతా వేసుకుని హీరోకి చూపిస్తుంది. బాగుందా అని. హీరో అయితే ఎందుకు ఇప్పుడు ఇలా మేకప్ అంతా వేసుకున్నాము అని అడగగా హీరోయిన్ ఫ్రెండ్ ఎందుకంటే జూనా ఈ రోజు డేట్ కి వెళ్ళబోతుంది అన్నట్లు చెప్పగా అంతే ఆ మాట విని హీరో బెదిరిపోతాడు. ఏంటి డేటా అని. కానీ హీరో ఫ్రెండ్ హీరో సిచ్యువేషన్ తెలియక హీరోయిన్ వేసుకున్న మేకప్ ని చూసేసి ఈ మేకప్ నీకు చాలా బాగుంది అని కాంప్లిమెంట్ అంతా ఇస్తుంటాడు. హీరోని చూడాలి, రే ఇప్పుడు మేకప్ ఆరా ముఖ్యం నీకు, ఇదేంటి కొత్తగా డేట్ నా దగ్గర చెప్పనే లేదు కదా అని అడగ్గా ఇప్పుడే ఏం జరిగింది అని చూపిస్తారు. ఏమని చూస్తే నిన్న జూనా బర్త్డేని క్లాస్లో సెలబ్రేట్ చేసినప్పుడు జూనా మొత్తం కేక్ని తీసి తినింటుంది కదా, దాన్ని జూనా ఫ్రెండ్ వీడియో తీసి ఫన్గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింటుంది. ఆ వీడియోని చూసిన ఒక అబ్బాయి ఈ అమ్మాయి నాకు చాలా నచ్చింది, ఇంట్రో ఇవ్వగలరా అన్నట్లు వీడియోలో కమెంట్ చేయగా ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ ఆ కమెంట్ని చూసేసి ఖుషీగా హీరోయిన్ దగ్గర ఇక్కడ చూడే నువ్వు ఈ అబ్బాయికి నచ్చావంట, నిన్ను ఇంట్రో అంతా ఇవ్వమంటున్నాడు, వాడు చూడటానికి బాగున్నాడు, నువ్వు అని చూడటానికి వెళ్తావా అని అడగ్గా హీరోయిన్ లేదు లేదు నాకు వాడు ఎవడు అని కూడా తెలీదు, నేను ఎలా వెళ్ళి మీట్ అవ్వగలను, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు ఫ్రెండ్ సైలెంట్ గానే ఉండదు. అరే జూనా ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోకు, వాడిని ఒకసారి చూడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని, ఒకసారి వెళ్ళి మీట్ అవ్వు, నచ్చితే డేట్ చేయి, లేదంటే వద్దు అంతే కదా అని జూనాని ఫోర్స్ చేసింటుంది. సో హీరోయిన్ కూడా ఓకే అని చెప్పి ఇప్పుడు వాడిని మీట్ అవ్వడానికి మేకప్ అంతా వేసుకుంటుంది. ఇప్పుడు హీరో దగ్గర ఈ విషయం అంతా చెప్పగా వాడికి మండిపోతుంది. ఇప్పుడు ఆ డేట్ కి నువ్వు వెళ్ళే తీరాలా, నాకు కొంచెం కూడా నచ్చడం లేదు అంటాడు. కానీ హీరో ఎందుకు ఇలా చెప్తున్నాడు అని హీరోయిన్ కి తెలీదు కదా. దానివల్ల అరే జస్ట్ మీట్ అవ్వడానికే కదా వెళ్తున్నా, మీట్ అయి వచ్చేస్తాను అని చెప్పి జూనా ఖుషిగా హీరోకి టాటా బాయ్ బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో కూడా ఏం చేయలేక నిల్చొని చూస్తుంటాడు. ఇంకా ఆ రోజు నైట్ హీరో డేట్ కి వెళ్ళిన జూనా గురించి ఆలోచిస్తూ కూర్చోంటాడు. అక్కడ ఏం జరిగింటుంది అని. హీరో గేమ్ కూడా మంచిగా ఆడలేకపోతాడు. అంతేకాకుండా హీరోయిన్ కి మెసేజ్ చేస్తూనే ఉంటాడు, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం ప్రాబ్లం లేదు కదా అని మెసేజ్ చేస్తూనే ఉంటాడు. కానీ హీరోయిన్ ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వదు. ఇప్పుడు కాసేపు తరువాత చూస్తే హీరోయిన్ ఏం చేసింటుంది, ఆ అబ్బాయితో ఫోటో అంతా తీసి అప్లోడ్ చేసింటుంది. అంతే ఇక్కడ హీరోకి చాలా బాధగా ఉంటుంది. ఆ టైం అక్కడ ఉన్న హీరో ఫ్రెండ్ హీరోయిన్ అప్లోడ్ చేసిన ఆ ఫోటోని చూసేసి రే జూనా ఈ అబ్బాయితో నా డేట్ కి వెళ్ళింది అని అడగ్గా
హీరో కూడా అవును ఏమైంది, ఈ అబ్బాయి నీకు తెలుసా అని అడగ్గా, రే వీడు భలే ప్లే బాయ్ రా, ఎప్పుడు చూసినా అమ్మాయిల వెనకాల తిరుగుతుంటాడు, చూసిన ప్రతి అమ్మాయిని కరెక్ట్ చేయడం, ఆ తరువాత వదిలేయడం, ఇదేరా వీడి పని అన్నట్లు చెప్తుంటాడు. ఆ టైంలోనే జూనాని చూపిస్తారు. ఆ అబ్బాయి ఏమ్రా అంటే హీరోయిన్ చేతికి మొబైల్ని ఇచ్చి వీడియో తీయమని చెప్పి వాడు రీల్స్ కోసం డాన్స్ చేస్తుంటాడు. హీరోయిన్ అయితే అంత కోపంగా కూర్చోంటుంది. ఏరా అన్నింటికి నా దగ్గర డబ్బులు పే చేయించి నువ్వు బాగా ఎంజాయ్ చేస్తుంటావా అని కోపంగా వాడిని వీడియో తీస్తుంటుంది. వాడు డాన్స్ అంతా వేసేసి ఇప్పుడు హీరోయిన్ పక్కన కూర్చొని అక్కడ ఉన్న కోక్ని తీసి ఏంటి కొంచెమే తాగిండావు అని మాట్లాడుతూ ఉన్నోడు ఇప్పుడు అలానే హీరోయిన్ ని కిస్ చేసేలా దగ్గరగా వెళ్ళగా జూనా ఒకలా టెన్షన్ అయి వాడిని దూరం తోసేస్తుంది. అంతే వాడికి మండిపోతుంది. బా లారీలా ఉన్న నువ్వు నన్నే అవాయిడ్ చేస్తావా, ఏంటి చూస్తున్నావు, నేను అందంగా ఉన్నా అనే కదా నేను పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చావు, ఇప్పుడేమో ఓవర్గా సింగ్ చేస్తున్నావు అని వాడి ఇష్టానికి మాట్లాడగా హీరోయిన్ ఎలా సైలెంట్ గా ఉంటుంది. ఫాస్ట్ గా పైకి లేచి రే నోరు మూస్తావా, నేను లారీలా ఉన్నానా, అయితే ఆ లారీ గుద్దితే ఎలా ఉంటుందో చూస్తావా అని జూనావాన్ని కొట్టేలా వెళ్ళగా వాడు బెదిరిపోతాడు. ఇప్పుడు కాసేపు తరువాత చూస్తే హీరోయిన్ చాలా డల్ గా ఇంటికి వెళ్తుంటుంది. కరెక్ట్ గా హీరో కూడా హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ ని చూడగానే ఏమైంది, వాడేమైనా చేశాడా అని అడిగినప్పుడు హీరోయిన్ వాడు నన్ను ఏం చేస్తాడు, నేను ఎంత ధైర్యమైన అమ్మాయి అని నీకు తెలుసు కదా అని చెప్పగా హీరోకి ఇప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. సరేరా నీకోసం ఇదంతా తీసుకుని వచ్చాను అని ఇప్పుడు ఇద్దరు ఒక ప్లేస్ లో కూర్చొని తింటుంటారు. ఇప్పుడు హీరో వాడి మనసులో నువ్వు వేరే అబ్బాయితో డేట్ కి వెళ్ళినప్పుడు వద్దు వెళ్ళకు అని నేను నీ దగ్గర చెప్పలేకపోతున్నా, ఎందుకంటే నేను నా ఫీలింగ్స్ నీ దగ్గర ఇంకా చెప్పనే లేదు, అలా ఉన్నప్పుడు నీ లైఫ్ లో నేను ఎలా ఇంటరప్ట్ అవ్వగలను, సో త్వరలోనే నా ఫీలింగ్స్ ని నేను నీ దగ్గర చెప్పాలి అని డిసైడ్ అయిపోయా అని మనసులో అనుకుంటూ ఇప్పుడు హీరోయిన్ ని కిస్ చేసేలా దగ్గరగా వెళ్తాడు. చూస్తే కిస్ చేయడు. హీరోయిన్ నోటికి ఏమో అంటుకుంటుంది, దాన్ని తీస్తుంటాడు. కానీ ఇక్కడ జూనాకి హీరోయిన్ అంత దగ్గరగా రావడంతో తన హార్ట్ అంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది. హీరోయిన్కి అది ఏం అర్థం కావడం లేదు. నాకెందుకు ఇప్పుడు హార్ట్ ఇలా కొట్టుకుంటుంది అని హీరోని ఒకలా చూస్తూ కూర్చుంటుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే స్కూల్లో చూపిస్తారు. హీరోయిన్ ఇద్దరు తింటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరోయిన్ మనసులో నేను లీన్ ఇద్దరం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్గా ఉంటున్నాం, కానీ ఇప్పుడే మా ఇద్దరి మధ్య ఈ ఫ్రెండ్షిప్ కాకుండా ఇంకేమో ఉన్నట్లు నేను ఫీల్ అవ్వగలుగుతున్నా అని హీరోయిన్ అనుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా అక్కడికి ఒక అమ్మాయి వచ్చి హీరో చేయి పట్టుకుంటుంది. ఈ అమ్మాయి ఇంకెవరో కాదు, వీళ్ళ క్లాస్ ప్రెసిడెంట్ గో. ఇప్పుడు ఆ అమ్మాయి హీరో చేయి పట్టుకొని హీరోయిన్ దగ్గర మేమిద్దరం చూడటానికి కపుల్స్ లా ఉన్నాం కదా అన్నట్లు అడగ్గా హీరోయిన్ కి మనసులో బాధగా ఉన్నా పైకి నవ్వుతూ అవును ఇద్దరు చూడటానికి కపుల్స్ లానే ఉన్నారు అన్నట్లు చెప్పగా హీరో అలానే జూనాని తిరిగి చూస్తాడు. ఏంటి ఇలా చెప్తున్నావు అన్నట్లు, కానీ హీరోయిన్ వాడి ఫేస్ ని చూడదు. ఇంకా ఆ అమ్మాయి కూడా హీరో దగ్గర రా వెళ్దామని హీరోని అక్కడి నుండి పిలుచుకుని వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ కి మాత్రం ఒక విషయం బాగా అర్థమవుతుంది, తనకి హీరో నచ్చాడు అని. సో ఇప్పుడు జూనా హీరోని చూస్తూ కూర్చోంటుంది. ఇన్ని రోజులు మన ఇద్దరి మధ్య జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అని అనుకున్నా, కానీ నాకు నువ్వు నచ్చావు అని ఇప్పుడే నేను అర్థం చేసుకున్నా. నాకు నువ్వు నచ్చినట్లే నీకు నేనంటే ఇష్టమా లేదా అని తెలియడం లేదు అని హీరోని చూస్తూ కూర్చోన్నప్పుడు మళ్ళీ ఆ గు అక్కడికి వస్తుంది. వచ్చి రా వెళ్దాం అన్నట్లు హీరోని పిలుస్తుంది. హీరో కూడా హీరోయిన్ దగ్గర నాకు కౌన్సిలింగ్ ఉంది నేను వెళ్తున్నా అని చెప్పి ఆ అమ్మాయితో పాటు వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు హీరోయిన్ చాలా డల్ గా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ అలా డల్ గా ఉండడం చూసి ఎందుకు నువ్వు ఇప్పుడు ఇలా డల్ గా ఉన్నావు అని అడగ్గా అదేం లేదు, నువ్వు ఈ లిన్ని నోట్ చేసావా, వాడు ఇప్పుడంతా నన్ను అవాయిడ్ చేస్తున్నట్లే ఉంది, నా దగ్గర మంచిగా కూడా మాట్లాడనంటున్నాడు అన్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ నాకు తెలుసు లిన్ ఎందుకు నీ దగ్గర మంచిగా మాట్లాడనంటున్నాడు అని చెప్పి హీరోయిన్ చెవిలో ఏమో చెప్తుంది. ఏం చెప్పింది అని తెలియడం లేదు. ఇప్పుడు ఆ రోజు ఈవినింగ్ హీరోయిన్ మాత్రం ఒంటరిగా క్లాస్లో కూర్చుంటుంది. కాసేపట్లోనే హీరో కూడా వస్తాడు. హీరోయిన్ ఒంటరిగా కూర్చోండడం చూసి ఏమైంది నువ్వు ఇంటికి వెళ్ళలేదా అని అడిగినప్పుడు మనిద్దరం కలిసి వెళ్దామని వెయిట్ చేస్తున్నా అంటుంది. వాడు సరేరా వెళ్దామని పిలిచినప్పుడు హీరోయిన్ నేను ఆ రోజు నిన్ని గూని చూసి ఇద్దరు చూడటానికి కపుల్స్ లా ఉన్నారు అని చెప్పడం వల్ల నువ్వు నా మీద కోపంగా ఉన్నావా అని అడుగుతుంది. యాక్చువల్లీ ఈ విషయమే ఫ్రెండ్ హీరోయిన్ చెవిలో చెప్పింటుంది. ఏమంటే ఆ రోజు హీరోయిన్ వాళ్ళిద్దరిని చూసి అవును మీరిద్దరూ కపుల్స్ లానే ఉన్నారు అని చెప్పినప్పుడు హీరో ఫేస్ చాలా డల్గా అయింటుంది. వాడు అలా డల్గా అవ్వడం అంతా హీరోయిన్ ఫ్రెండ్ చూసింటుంది. ఆ విషయమే హీరోయిన్ చెవిలో చెప్పింటుంది. సో అందుకే ఇప్పుడు హీరో దగ్గర అడగ్గా వాడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అవును అంటాడు. నేను నీ దగ్గర చాలా సార్లు
నాకు నువ్వంటే ఇష్టమని నీ దగ్గర ఇండైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేశాను. కానీ నువ్వు అర్థం చేసుకోలేదు. మా ఇల్లు మీ ఇంటి సైడ్ కాకపోయినా నేనెందుకు రోజు మీ ఇంటి వరకు వచ్చి నిన్ను వదిలేసి వెళ్తున్నా? ఆ విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోయావు కదా అని చెప్పి ఇప్పుడు వాడి బ్యాగ్‌లో నుండి ఒక గిఫ్ట్‌ని తీసి హీరోయిన్‌కి ఇస్తాడు. హీరోయిన్ కూడా తీసుకొని మనసులో నీకు నేను నచ్చాను అంటే ఇంక తరువాత నాకు నీ మీద ఉన్న ప్రేమని నీ దగ్గర చెప్పకుండా ఉండలేను అని అనుకుని ఇప్పుడు హీరో దగ్గర నువ్వు ఆ ఇద్దరు మాట్లాడుకోవడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు అన్నట్లు చెప్పగా హీరోకి మనసులో అంత ఖుషిగా ఉంది. అయినా ఏం తెలియనట్లు ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ నాకు నువ్వు న ఎందుకు అంటే నాకు నువ్వు నచ్చావు అని జూనా వాడికి డైరెక్ట్‌గా ప్రపోజ్ చేస్తుంది. ఆ మాట విన్న హీరోకి అంత ఖుషిగా ఉంది. కానీ ఫేస్‌లో ఎలాంటి రియాక్షన్ లేకుండా నిలబడ్డం చూసి హీరోయిన్ ఒకవేళ నీకు నేను నచ్చలేదు అంటే నువ్వు ఇప్పుడే నా దగ్గర డైరెక్ట్‌గా చెప్పేసేయ్ అన్నప్పుడు హీరో ఏం మాట్లాడడు. ఫాస్ట్‌గా వెళ్ళి హీరోయిన్‌ని కిస్ చేసి ఈ విషయాన్ని నేను నీ దగ్గర చెప్పడానికి ఎన్ని సార్లు ట్రై చేశా అని తెలుసా? కానీ నేను చెప్పలేకపోయాను. కానీ ఫైనల్లీ నువ్వే చెప్పేసావు. నాకు ఎంత హ్యాపీగా ఉందని తెలుసా అని ఫైనల్లీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ కాదు, లవ్ అని అర్థం చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే స్కూల్‌లో స్పోర్ట్స్ కాంపిటీషన్ జరుగుతుంటుంది. సో అందరూ అక్కడే ఉంటారు. హీరోనే బాస్కెట్ బాల్ ఆడుతుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలు హీరో గురించే మాట్లాడుతుంటారు. ఈ లిన్ ఫేస్‌బుక్‌లో ఇన్ రిలేషన్‌షిప్ అని వాడి స్టేటస్‌ని మార్చిపెట్టినాడు. అంతేకాకుండా నిన్న క్లాస్‌లో ఒక అమ్మాయిని కిస్ కూడా చేశాడు. మేము చూసాము అన్నట్లు ఒక అమ్మాయి చెప్పగా ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయి ఎవరైంటుంది? ఒకవేళ క్లాస్ ప్రెసిడెంట్ అయింటుందా అని అడగ్గా లేదు లేదు ఆ అమ్మాయి చూడటానికి గూలా అంతా కనిపించలేదు. ఆ అమ్మాయి పుట్టిగా ఉన్నింది అన్నట్లు ఈ అమ్మాయిలిద్దరూ మాట్లాడడం అంతా హీరోయిన్ ఫ్రెండ్ కూడా వింటారు. హీరోయిన్ ఫ్రెండ్‌కి అయితే అర్థమైపోతుంది. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు జోనానే అని. ఏ జోనా నువ్వేనా అది? అంతలో కిస్ చేసుకునేదాకా వెళ్ళిపోయారా ఇద్దరు? చెప్పనే లేదు కదా అని హీరోయిన్ మీద ఫన్ చేయగా వెంటనే హీరోయిన్ సైలెంట్‌గా ఉండే మేమిద్దరం మా రిలేషన్‌షిప్‌ని సీక్రెట్‌గా పెట్టుకున్నామంటుంది. యాక్చువల్లీ జోనాని హీరో దగ్గర చెప్పింటుంది. మనం మన రిలేషన్‌షిప్ గురించి స్కూల్‌లో ఎవరికీ ఇప్పుడే చెప్పడం వద్దు అని. సో హీరో కూడా ఎవరి దగ్గర చెప్పిండడు. ఇప్పుడు బాస్కెట్ బాల్ మ్యాచ్ కంప్లీట్ అయిన తరువాత హీరోయిన్ ఒంటరిగా కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు హీరో ఎంతో మన రిలేషన్‌షిప్ సీక్రెట్‌గా ఉన్నా కూడా నువ్వు నన్ను చూసి అట్లీస్ట్ స్మైల్ అయినా చేయొచ్చు కదా! నేను మ్యాచ్ ఆడుతున్నప్పుడు నిన్ను చూసాను. కానీ నువ్వు ఒక్కసారి కూడా నన్ను చూడనే లేదు తెలుసా? ఎందుకు అని అడిగినప్పుడు హీరోయిన్ అవునా? అలా అంతా ఏం లేదే. నేను నిన్ను చూస్తూనే కదా ఉన్నాను. సూపర్‌గా ఆడావు కదా అన్నట్లు చెప్తుంది. వాడు ఓ అవునా అని చెప్పి ఇప్పుడు సడన్‌గా జోనాని కిస్ చేస్తుంటాడు. కరెక్ట్‌గా ఆ టైం అటుపక్కగా వచ్చిన ఇద్దరు అబ్బాయిలు చూసేస్తారు. చూడటమే కాకుండా అక్కడే హీరోయిన్ మీద ఫన్ చేస్తుంటారు. రేయ్ లిన్ నువ్వేంట్రా ఈ అమ్మాయిని డేట్ చేస్తున్నావు? ఎంత లావుగా ఉంది. తను ఎలా నచ్చిందిరా నీకు? అయితే ఇదంతా నిజమేనా అన్నట్లు చెప్పగా హీరోయిన్‌కి ఒకలా అయిపోతుంది. సో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో పిలుస్తూనే ఉంటాడు. అయినా హీరోయిన్ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. వెంటనే హీరో మెసేజ్ చేస్తాడు. సారీ జునా నేను నిన్ని కిస్ చేయడం వల్లనే ఆ అబ్బాయిలు చూసేశారు. నాది తప్పు. ఇంకొకసారి అలా అంతా జరగదు అని మెసేజ్ చేస్తాడు. కానీ వీళ్ళిద్దరి విషయం ఇప్పుడు ఆల్మోస్ట్ స్కూల్లో ఉన్న అందరికీ తెలిసిపోయింటుంది. సో ఇప్పుడు హీరోయిన్ రెస్ట్ రూమ్‌లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి కూడా అక్కడ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ మేకప్ వేసుకోవడం చూసేసి నీకెందుకు ఈ మేకప్ అంతా? లిన్ నువ్వు నచ్చడం వల్ల నీతో ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావా? అలా అంతా ఏం లేదు. కొన్ని రోజుల్లో వాడికి నువ్వు ఖచ్చితంగా నచ్చకుండా పోతావు. నువ్వు ఎంత మేకప్ వేసుకున్నా నువ్వు అసలు ఎవరికీ నచ్చవు. ముఖ్యంగా లిన్‌కంతా నువ్వు అస్సలు నచ్చవు. అయినా నీ ముఖాన్ని నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా లేదా అని హీరోయిన్ హర్ట్ అయ్యేలా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్‌కి చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. అంతేకాకుండా చెప్పిందంతా నిజమే కదా అన్నట్లు హీరోయిన్‌కి అనిపిస్తుంది. వాడు హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. నేనేమో ఇలా లావుగా ఉన్నాను అని ఫీల్ అవుతూ నిల్చుంటుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్‌కి వేరొక అబ్బాయికి మధ్య గేమ్ స్టార్ట్ అవుతుంది. చుట్టూ అందరూ నిల్చుంటారు. హీరో అయితే హీరోయిన్‌కి సపోర్ట్ చేస్తూ అరుస్తుంటాడు. కానీ హీరోయిన్ మాత్రం చాలా డల్‌గానే ఉంటుంది. ఏమంటే ఇప్పుడు కూడా హీరో పక్కనే నిల్చుంటుంది. అందులోనూ హీరో చెయ్యి పట్టుకొని మరీ నిల్చుంటుంది. హీరో ఎంత తన చెయ్యిని తీసి దూరం తోసినా ఆ అమ్మాయి మాత్రం మళ్ళీ హీరో చెయ్యిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటుంది. అదంతా చూస్తున్నప్పుడు జోకి బాధగా ఉన్న హీరో తన కోసం ఇలా ఎంకరేజ్ చేయడం చూసి హీరోయిన్ ఏమనుకుంటుంది? నేనెందుకు మిగిలిన వాళ్ళ కోసం నన్ను నేను చేంజ్ చేసుకోవాలి? లిన్‌కి నేను నచ్చాను. నాకు లిన్ నచ్చాడు.
వాడు నా దగ్గర నువ్వు ఇలా ఉండు అలా ఉండు నిన్ని నువ్వు ఇలా మార్చుకో అని నాకు ఎలాంటి కండిషన్స్ వేయలేదు కదా, మరెందుకు నేను అనవసరంగా ఎవరో ఏమో చెప్పారు అని ఫీల్ అవ్వాలి? నా కోసం నేను చేంజ్ అవ్వాలి అని అనుకోవడంలో తప్పేం లేదు, కానీ వేరే వాళ్ళ కోసం నేనెందుకు జీవించాలి? అయినా నాకు నేను నచ్చితే చాలు అని అనుకొని ఇప్పుడు ఆ కాన్ఫిడెంట్ తోనే తన ఆపోనెంట్ అబ్బాయిని ఓడించి ఆ గేమ్ లో విన్ అవుతుంది. అక్కడ హీరో ఫ్రెండే రెఫరీలా నిల్చుంటాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర మైక్ ఇచ్చి, చెప్పండి జూనా గారు, మీరు ఈ గేమ్ లో విన్ అవ్వడం వల్ల ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నట్లు అడగ్గా, ఇప్పుడు హీరోయిన్ ని చూసారంటే మైక్ ని తీసుకొని ఏగో లిన్ మీద నుండి చైతి అని అందరి ముందు అరుస్తుంది. వాడు నా బాయ్ ఫ్రెండ్, నేను వాడు డేట్ చేస్తున్నాము అని అందరి ముందు అరచుగా చుట్టూ ఉన్న అందరూ వావ్ సూపర్ అన్నట్లు అరుస్తుంటారు. హీరో కూడా చాలా హ్యాపీగా అవును నేను జునా డేట్ చేస్తున్నాం అన్నట్లు చెప్పి జోనా పక్కన వెళ్ళి నిల్చుంటాడు. అంతే, ఇక్కడ ఈ గోకి ఒకలా అయిపోతుంది. ఇంకా హీరో హీరోయిన్ అయితే వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు అని చెప్పి అందరికీ చెప్పేశారు కదా. సో ఇప్పుడు చాలా ఫ్రీగా డేట్కి వెళ్ళడం, ట్రిప్కి వెళ్ళడం అని ఇద్దరు సూపర్గా ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు క్లాస్లో హీరో హీరోయిన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అని అందరూ కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు హీరో ఫ్రెండ్ మనం ఈ వీకెండ్ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్దామా అని అడుగుతాడు. వెంటనే హీరోయిన్ లేదు వద్దు, లిన్కి అక్కడ ఉన్న రైడ్స్లో అంతా వెళ్ళడం నచ్చదు, సో వద్దు అన్నప్పుడు వెంటనే హీరో ఇప్పుడు అలా అంతా ఏం లేదు, నువ్వు ఎక్కడికి పిలిచినా అక్కడికి నేను హ్యాపీగా వస్తాను, నువ్వు నాతో ఉన్నప్పుడు నాకు ఏ ప్లేస్ అయినా ఓకేనే అన్నట్లు చెప్పగా వాళ్ళ ఫ్రెండ్స్ అదంతా విని దేవుడా వీళ్ళిద్దరి రొమాన్స్ చూడలేకపోతున్నాం కదా అన్నట్లు కామెడీ చేస్తుంటారు. కానీ ఇదంతా అగ్గు అమ్మాయి కూడా చూస్తూనే ఉంటుంది. తనకి మండిపోతుంటుంది, నీకెలా ఆ అమ్మాయి నచ్చింది లిన్ అన్నట్లు అనుకుంటుంది. అప్పుడు తన ఫ్రెండ్స్ ఆ అమ్మాయి దగ్గర నువ్వెందుకు లంచ్ చేయలేదు, డైట్లో ఉన్నావా ఏంటి అని అడగ్గా నేనెందుకు డైట్లో ఉంటాను, నేనేమైనా లావుగా ఉన్నానా ఏంటి, చిన్నప్పటి నుండి నేను ఇలానే సన్నగా ఉన్నాను, మరి నేనెందుకు డైట్ చేయాలి అన్నట్లు ఫ్రెండ్స్ దగ్గర చెప్పి ఇప్పుడు తన మనసులో ఒక విషయాన్ని తలుచుకుంటుంది. ఏమని చూస్తే ఈ గూ మిడిల్ స్కూల్ చదువుతున్నప్పుడు ఇప్పుడున్నట్లు సన్నగా అంతా ఉన్నిండదు, కాస్త లావుగానే ఉన్నింటుంది. ఒకరోజు స్కూల్లో స్నాక్స్ తింటూ కూర్చోన్నప్పుడు వాళ్ళ క్లాస్ అబ్బాయిలు వచ్చి నీకు ఈ బర్గర్ సరిపోతుందా ఏంటి, నీ సైన్స్కి ఇంకా ఎక్కువ తినాలి కదా అని తన మీద ఫన్ చేయగా అదంతా విని తనకి చాలా బాధేసి వెంటనే అక్కడి నుండి లేచి వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయిని గుద్దేస్తుంది. ఆ అబ్బాయి ఇంకెవరో కాదు హీరోనే. అలా గుద్దినప్పుడు గూ బ్యాడ్జ్ కింద పడిపోతుంది. హీరోనే తీసి ఇస్తాడు. అంతేకాకుండా ఆ అబ్బాయిలు గూని బుల్లి చేయడం హీరో చూసింటాడు. తను ఇప్పుడు డల్గా ఉండడంతో వాళ్ళు మాట్లాడిందంతా నువ్వు పెద్దగా పట్టించుకోకు, వాళ్ళు ఎప్పుడూ అంతే, నువ్వు దానికంతా ఫీల్ అవ్వకు అని గూని ఓదార్చేలా మాట్లాడేసి వెళ్తాడు. ఆ టైం గూకి అందరూ తన మీద ఫన్ చేసేటప్పుడు హీరో మాత్రం ఇలా మాట్లాడడం చూసి తనకి హీరో నచ్చడం స్టార్ట్ అయి ఉంటుంది. సో హీరో కోసమే ప్లాస్టిక్ సర్జరీ అంతా చేసుకొని ఇలా సన్నగా అయింటుంది. ఇప్పుడు అదంతా తలుచుకొని నేను నీ కోసమే లిన్ చాలా కష్టపడి ప్లాస్టిక్ సర్జరీ అంతా చేసుకొని ఇలా సన్నగా అయ్యాను, కానీ నీకెందుకు నేను నచ్చలేదు, ఆ జూనా నచ్చింది అని కోపంగా కూర్చుంటుంది. ఆ టైం అక్కడికి ఒక అబ్బాయి వచ్చి నువ్వు గాన్వా స్కూల్లోనే కదా మిడిల్ స్కూల్ చదివింది అని అడిగినప్పుడు గో కూడా అవును అంటుంది. అప్పుడు వాడు అయితే నువ్వు క్లాస్ 3నా అని అడగ్గా తను అవును ఎందుకు అడుగుతున్నావు అని అడిగినప్పుడు వాడిని చూసారంటే అయితే అది నువ్వేనా, ఆ అమ్మాయి నువ్వేనా అని ఒకలా నవ్వుతూ అక్కడి నుండి వెళ్తుంటాడు. గూకైతే ఏం అర్థం కావడం లేదు. ఒకవేళ నేను అప్పుడు లావుగా ఉన్న విషయం ఏమైనా తెలిసిపోయిందా అని భయపడుతూ కూర్చోంటుంది. అలానే ఇప్పుడు ఆ అబ్బాయిని చూపిస్తారు. వాడు లైబ్రరీలో వాడి ఫ్రెండ్ దగ్గర రే మనం అనుకున్నది కరెక్టేరా, తిను మన క్లాస్ ప్రెసిడెంట్ గూనేరా, మిడిల్ స్కూల్ చదివేటప్పుడు ఆ గూ ఎంత లావుగా ఎలా ఉందని చూడు అన్నట్లు మాట్లాడుతుంటాడు. అదంతా ఇప్పుడు అక్కడ లైబ్రరీలో కూర్చోన్న హీరోయిన్ ఫ్రెండ్స్ కూడా వింటారు. కానీ అక్కడ హీరో లేడు. అంతేకాకుండా గూ కూడా లైబ్రరీకి వచ్చి అంతా వినిస్తుంది. తనకి ఒకలా ఉంది, ఏం చేయాలో తెలియక నిల్చో ఉన్నప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి ఏం చేస్తాడు, ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసేస్తాడు. మన క్లాస్ ప్రెసిడెంట్ కు నిజమైన ఫేస్ ఇదే, అందరూ చూడండి అన్నట్లు రాసి ఫోటోని పోస్ట్ చేసేస్తాడు. ఇప్పుడు అదంతా చూసి గూకి ఇంకా ఒకలా అయిపోతుంది. ఏం చేయాలో తెలియక నిల్చున్నప్పుడు ఆ అబ్బాయిలైతే గో మీద ఇష్టానికి ఫన్ చేసి నవ్వుతుంటారు. కానీ అదంతా విన్న హీరోయిన్ సైలెంట్ గా ఉండలేకపోతుంది. కోపంగా పైకి లేచి చాలు ఆపండ్రా, నేను చూస్తూనే ఉన్నా ఓవర్ గా అమ్మాయి మీద ఫన్ చేసి నవ్వుతున్నారు,
ఫస్ట్ ఆ అమ్మాయి గురించి మాట్లాడటానికి మీకేం రైట్స్ ఉంది? తను అందంగా ఉందా లేదా అన్న విషయంలో మీకేం అంత ఇంట్రెస్ట్? తనకి నచ్చినట్లు తను ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంది. ఇందులో మీరెవరు ఇన్వాల్వ్ అవ్వడానికి అని ఆ అబ్బాయిల్ని కడిగి పెట్టగా, ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్స్ కూడా అవును కరెక్ట్, మీరిద్దరూ ఎందుకు ఎప్పుడు చూసినా అందరినీ బుల్లి చేస్తుంటారు అని అడగ్గా, ఇప్పుడు లైబ్రరీలో కూర్చోన్న అందరినీ కూడా ఈ అబ్బాయిలు బుల్లి చేసినట్లున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఆ అబ్బాయిల్ని అరుస్తుంటారు. అంతే ఆ అబ్బాయిలైతే ఏంట్రా అందరూ ఒక్కసారిగా మన మీద యుద్ధానికి వస్తున్నారు అని షాక్ అయి సైలెంట్ అయిపోతారు. ఇంకా హీరోయిన్ తనకి సపోర్ట్ చేసి మాట్లాడిందంతా గూ కూడా చూస్తూనే ఉంటుంది. కానీ హీరోయిన్‌కి తెలీదు అక్కడ గు ఉందని. ఇప్పుడు గు కూడా హీరోయిన్ దగ్గర వెళ్ళి అంతా ఏం మాట్లాడదు. సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బయట వెళ్తే స్టూడెంట్స్ అందరూ ఆ ఫోటోని చూసి గు గురించే మాట్లాడుతుంటారు. సో గు ఫాస్ట్‌గా అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరో ఆపోజిట్‌గా రాగా మళ్ళీ వాడిని గుద్దుకుంటూ వెళ్తుంది. వాడు సారీ చెప్తాడు. అప్పుడు గు వాడి దగ్గర నీకెందుకు నేను నచ్చలేదు. ఆ జూనా ఎందుకు నచ్చింది? అబ్బాయిలందరికీ అందంగా సన్నగా ఉన్న అమ్మాయిలంటేనే కదా ఇష్టం. సో అందుకే నేను కూడా నీకోసం ఇలా నన్ని మార్చుకుని వచ్చాను అన్నప్పుడు హీరో అందరూ ఒకరి లుక్స్ ని చూసే ఇష్టపడతారు అని నువ్వే అనుకుంటే దానికి నేనేం చేయగలను? ఇప్పుడు ఒకరి లుక్స్ ని చూసి వాళ్ళని జడ్జ్ చేయడం నాకు నచ్చదు. అంతేకాకుండా నేను ఎప్పుడైనా నీ దగ్గర వచ్చి చెప్పానా నువ్వు సన్నగా అయి వచ్చావు అంటే నేను నిన్ని లవ్ చేస్తాను అని చెప్పానా ఏంటి? లేదు కదా. మరెందుకు నువ్వు ఇంతలా కష్టపడి నిన్ని నువ్వు మార్చుకున్నావు అన్నట్లు అడిగి హీరో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడే గూకి అర్థమవుతుంది తను చేసింది తప్పు అని. నేను సన్నగా అందంగా మారితే చాలు వాడికి నేను నచ్చేస్తాను అని నేను ఇన్ని రోజులుగా తప్పుగా అర్థం చేసుకున్నా అని తను తన తప్పుని రియలైజ్ అవుతుంది. ఇప్పుడు క్లాస్లో ఒంటరిగా కూర్చొని ఫీల్ అవుతూ ఉన్నప్పుడు అక్కడికి హీరోయిన్ వస్తుంది. గూ పొద్దున్నుంచి ఏం తినలేదు అని చెప్పి ఇప్పుడు జూనా తనకి బన్నీ ఇచ్చి దీన్ని తిను ఎవరో ఏమో చెప్పారు అని నువ్వెందుకు తినకుండా ఉన్నావు అని చెప్పి ఇప్పుడు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు గో హీరోయిన్ దగ్గర నువ్వు ఎలా ఇంత హ్యాపీగా ఉన్నావు? ఈ లోకంలో అందంగా ఉన్న వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండగలరు. అలా ఉన్నప్పుడు మనలా ఉన్న వాళ్ళు ఎవరు ఎప్పుడు హ్యాపీగానే ఉండలేరు. దానివల్లనే నేను ఎలా అయినా మార్చుకోవాలి అని చెప్పి ఇలా మార్చుకొని వచ్చాను. కానీ అప్పుడు కూడా నేను హ్యాపీగా ఉండలేకపోతున్నా. ఇప్పుడు నాకే నేను నచ్చడం లేదు అని ఫీల్ అయి చెప్పగా నేను స్టార్టింగ్లో అంతా నీలానే అనుకున్నా. నన్ను చూసి అందరూ నువ్వు చాలా లావుగా ఉన్నావు, చండాలంగా ఉన్నావు అని నన్ను హర్ట్ చేసేలా మాట్లాడేటప్పుడు నాకు చాలా బాధగా ఉండేది. కానీ ఆ తరువాత నేనెందుకు వాళ్ళు చెప్పేదంతా విని బాధపడుతూ కూర్చోవాలి అని ఆలోచించాను. ఎవరు ఏం చెప్పినా అదంతా పట్టించుకోకుండా నాకు ఏం నచ్చిందో నేను ఎలా ఉంటే నాకు ఇష్టమో అలా ఉండడం నేర్చుకున్నా. ఆ తరువాత నుంచే నేను చాలా హ్యాపీగా ఉంటున్నా. సో ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ కోసం జీవిస్తామో అప్పుడు ఆ లైఫ్ ఖచ్చితంగా మనకు నచ్చినట్లు ఉండదు. సో నీకు ఎలా ఉండాలి అని ఉంటే నువ్వు అలా ఉండు. అప్పుడే నువ్వు హ్యాపీగా ఉండగలవు అని అడ్వైస్ అంతా ఇచ్చి వెళ్తుంది. గూ కూడా హీరోయిన్ చెప్పిందంతా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేసి ఆ రోజు నైట్ హీరోయిన్ని చూపిస్తారు. ఇద్దరూ ఒక ప్లేస్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ దగ్గర నీకు గుర్తుందా మనం ప్రైమరీ స్కూల్ చదువుతున్నప్పుడు నేను లావుగా ఉన్నా అని కొంతమంది అబ్బాయిలు నన్ను బుల్లి చేసేవాళ్ళు. అప్పుడంతా నువ్వే కదా ఆ అబ్బాయిల్ని కొట్టి తరిమేసి నాకు సపోర్ట్గా ఉండేదానివి అన్నప్పుడు జూనా అవును కదా, కానీ ఆ అబ్బాయిని నేను ఇంకా బాగా కొట్టిండాల్సింది అన్నట్లు చెప్పగా అప్పుడు హీరో ఇలానే నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటే నాకు అది చాలు, ఐ లవ్ యూ అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా లవ్ యూ అన్నట్లు చెప్తుంది. ఇలానే ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. ఇది ఒక చిన్న డ్రామా, సెల్ఫ్ లవ్ గురించి సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేసింటారు. సో ఈ డ్రామా మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.